జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 12 కామదహనం. ఆ విధంగా శంకరుని ఆజ్ఞ ప్రకారం దేవతలు దక్ష ప్రజాపతిని తిరిగి బ్రతికించారు. దక్షయజ్ఞం పూర్తయింది. సృష్టి స్థితి లయలకు అధిపతి అయిన ఈశ్వరుని పూజించకుండా ఎవరు సుఖపడగలరు అనుకుంటూ ఆ దేవతలు స్వస్థానాలకు తిరిగి వచ్చి భగవంతుణ్ణి ఆరాధించడంలో ఆసక్తి చూపారు. చాలా కాలం తర్వాత తారక అనే మహారాక్షసుడు బ్రహ్మపై ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. ప్రపంచానికి ప్రభువైన బ్రహ్మ తారకాసురుడికి ప్రసన్నుడై అనేక వరాలు ఇచ్చాడు. తారక అనే మహారాక్షసుడు వరాలతో గర్వపడి రాక్షస సైన్యంతో సమస్త లోకాలను జయించడం ప్రారంభించాడు. తారకుడు చతురంగ బలంతో ఇంద్రాది అష్టదేవతలను ఎదుర్కొన్నాడు. గంధర్వ, కిన్నెర, సిద్ధ స్త్రీలను బంధించాడు. అతడు పుణ్యాత్ముడైన యోగీశ్వరుని పర్ణ పాఠశాలలను ధ్వంసం చేశాడు. అతను స్తంభాలను పడగొట్టాడు. అతడు సన్యాసులను చంపాడు. అతను రాక్షసులను యజ్ఞకులుగా నియమించాడు. బ్రాహ్మణులను, ఋషులను, దేవశ్రేష్ఠులను కర్మహీనులుగా చేశాడు. వేద పాఠశాలలను, యజ్ఞాలను నిలిపివేశాడు. అప్పుడు మహేశ్వరుడు విరక్తుడై తపస్థితిలో ఉండును. విశ్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు చింతించి అంతర్ధానమైపోయిన తన సోదరి సతీదేవి గురించి తలుచుకున్నాడు. ఆమె హిమవంతుడు మరియు మేనకేలా ఉద్భవిస్తుందని బ్రహ్మ గ్రహించాడు. ఆ తర్వాత విశ్వేశ్వరి దేవత హిమవంతుడిని తన తండ్రిగా మరియు పితృదేవతల కుమార్తె మేనకేని తల్లిగా భావించింది. ప్రాగ్దీశ చంద్రుడిని ధరించినట్లు ఆమె మేనక గర్భం ధరించింది. సర్వలోకాన్ని తన గర్భంలో మోసిన దేవత మేనకే గర్భంలోకి ప్రవేశించింది. ఒక శుభ సందర్భంలో లోకమాత అయిన మేనకి అమ్మవారికి జన్మనిచ్చింది. దేవి పుట్టిన రోజున దేవదుందుబిలు మోగెను. పుష్పవర్షం కురిసింది. గాలి ఆహ్లాదకరంగా మారింది. భూమి పచ్చగా మారింది. దేవతలు సంతోషించారు. హిమవంత్ తన బంధువులందరితో పాటు సంతోషించాడు. అప్పుడు లోకప్రభువైన బ్రహ్మ సకల దేవతలందరితో కలిసి సంతోషకరమైన మానసిక స్థితితో అక్కడికి వచ్చి లోకేశ్వరీ దేవిని స్తుతించి నమస్కరించి ఆమె పర్వతరాజుకు జన్మించినందున ఆమెకు పార్వతి అని పేరు పెట్టాడు. శరదృతువు చంద్రరేఖ వలె అంబిక క్రమంగా పెరిగింది. ఈశ్వరునితో మరియు తనకు మధ్య ఉన్న పూర్వ సంబంధాన్ని తెలుసుకుని ఈ దేవత పరమేశ్వరునికి భర్తగా కఠోర తపస్సు ప్రారంభించింది. అప్పుడు దేవతలు, యక్షులు, రాక్షసులు, దేవగంధర్వులు మరియు ఇంద్రాది దేవతలతో కలిసి బ్రహ్మదేవుని ముందు వెళ్ళారు. బ్రహ్మదేవుడిని అనేక విధాలుగా స్తుతించి తమ కష్టాలను తీర్చమన్నారు. అప్పుడు జగత్పిత వారితో, ఓ దేవతలారా, భయంకరమైన తారకాసురుడికి భయపడవద్దు. ఆ రాక్షసుడు పార్వతీ పరమేశ్వరుణ్ణి తేజస్సుతో నశించిపోతాడు. కైలాస కొండ గట్టులో శంకర భగవానుడు హిమగిరిలా నిశ్చలంగా దృఢంగా తపోమగ్నమై ఉన్నారు. పర్వతరాజు కూతురు అక్కడ పెరుగుతుంది. మన్మధుని ద్వారా వారి మధ్య అన్యోన్యమైన ప్రేమను కలుగజేసి పార్వతీ పరమేశ్వరుని వివాహాన్ని త్వరగా జరిపించండి అని అన్నాడు. బ్రహ్మ మాటలు విన్న దేవతలు మేరుగిరి పాదాల వద్ద గుమిగూడి ఆలోచించడం ప్రారంభించారు. అప్పుడు బృహస్పతి ఇంద్రునితో ఇలా అన్నాడు, ఓ దేవరాజా, శంకరుడు సమస్త భోగముల నుండి విముక్తుడై రాజస తమస్సుల నుండి విముక్తుడై ఇంకా కైలాస కందరంలో తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. ఉపాయముతో అతన్ని పార్వతీదేవితో ప్రేమలో పడేలా చేసి వివాహానికి మంగళం కలిగించండి. మీరు విజయం సాధిస్తారు. మహాపురుషుడైన మన్మథుడు ఈ కార్యానికి అర్హుడు. బృహస్పతి మాటలకు సంతోషించిన ఇంద్రుడు మన్మధుడు స్మరించగానే మన్మధుడు వచ్చాడు. గాలికి రెపరెపలాడుతున్న ధ్వజములతో, చిలుకలను కట్టిన రథముతో సారథి అయిన మన్మధుడిని చూసి
ఇంద్రుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు ఇంద్రుడు మన్మథునితో, వత్స, నీకు శుభం కలుగుతుంది, మా కోసం ఒక పని చేయమని అడిగాడు. పరమశివుడు కైలాస కంధరంలో తపస్సు నిరతుడై ఉన్నాడు. అతని అభేద్యమైన ధైర్యం ప్రతిష్టను ఛేదించాలి. సకల పరమానంద భరితమైన స్వర్గరాజ్య విధ్వంసం మరియు మనుగడ ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది అని ప్రాంజలంగా చెప్పాడు. ఈ విధంగా ఇంద్రుడు ప్రార్థించిన మన్మథుడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఓ మహాప్రభు, నేనిప్పుడు భగవంతుని సన్నిధికి బయలుదేరుతాను. చెరుకు విల్లుతో మధురమైన పుష్ప బాణాలతో ఈశ్వరుని ధైర్యం సర్వస్వం మీద వదులుతాను. పుష్పబాణధారి అయిన నా ముందు నిలవడం విలుకాదు. అయినా నా ముందు ఎవరూ నిలబడలేరు. తమలపాకులు తిన్నవారు, వర్ణ నిగ్రహం గలవారు, అంకితమైన వారు, సత్యంతో మనసును గెలుచుకున్నవారు, సత్పురుషులు, బ్రహ్మధ్యానులు, వైరాగ్యములు గలవారు, యతీలు కూడా నా పుష్ప బాణాలకు లొంగిపోయి నాకు దాసులవుతారు. స్థావర జంగమ రూపమైన నీ లోకమంతా నా పద్మాశర శిఖరంపై నిలబడి ఉంది. చంచలమైన తామసాగ్రీసుడైన ఈ పరమశివుడిని గెలవడం చాలా సులభం. ఓ ఇంద్ర, ఇది నీ ఆజ్ఞ అని శిరవంచి వెళ్తున్నాను. ఆ పరమశివుణ్ణి ధైర్యం సర్వస్వం క్షణంలో నాశనం చేస్తాను అని ఇంద్రుడికి నమస్కరించాడు. ఇదంతా విన్న రతీదేవి ఇంద్రునితో, అయ్యో, నా భర్త లోకాధిపతికి మహానేరం చేస్తున్నాడు. సృష్టికి స్థితి లయకు అధిపతి అయిన పరమేశ్వరుని నిందించిన గర్విష్ఠుడైన దక్ష ప్రజాపతికి ఏమైంది? ఆ నేరం వల్ల బ్రహ్మ ఒక తలను కోల్పోయెను. అప్సరైన రంభ విశ్వామిత్రుని పరిహాసం చేసి శిలే అయ్యింది. మహాత్ములను ఎగతాళి చేయడం ప్రమాదకరం అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు, ఓ రతి, మంగళవతి, బుద్ధిహీనులాగా భయపడకు. నీ భర్త గురించి తికమక పడకు. నేను కూడా నీ భర్త ప్రాణాలను కాపాడేందుకు అతని వెనుకే వెళ్తున్నాను. ఇది భగవంతుడి పని. భంగం కలిగించకు. గో బ్రాహ్మణ దేవతలను రక్షించడం మన కర్తవ్యం. లేకపోతే మన కర్తవ్య ప్రశ్నలమవుతాము. ఈ మాటలు విన్న రతీదేవి భయంతో ఇంద్రుడితో మళ్ళీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఇంద్రుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మన్మథుడిని ఆజ్ఞాపించాడు. ఈశ్వరుడిని జయించాలనే కోరికతో మన్మథుడు వెంటనే బయలుదేరాడు. మన్మథుడు అవ్యక్తమైన మధురమైన చిలుకలను కూడిన రథంలో 3 లోకాలను జయించాలనే తపనతో చంద్రబింబంలా కనిపించే పందిరి కింద ఉత్సాహంగా బయలుదేరాడు. నిండుగా మధురమైన స్వరం, మత్తెక్కించే గోరువంకలు పంచమ స్వరంతో ఆలపించాయి. కోకిలలు పాడాయి. ఉత్సాహవంతుడైన మన్మథుడు వసంతాన్ని తీసుకుని అమితోత్సాహముతో పావనకరమైన సకల పుష్పభరితమైన మంగళకరమైన గౌరీచరణ శుభరేఖాలతో కూడిన కైలాసానికి ప్రవేశించాడు. అప్పుడు వసంత ప్రభావంతో మామిడి చెట్లు వికసించాయి. కోకిలలు పాడటం మొదలుపెట్టాయి. చెట్లకు విస్తరించిన తీగలు, పువ్వులు వికసించాయి. గంధపు చెట్ల పొదల్లో దాగిన సర్పజంటలు ఆనందంలో నృత్యం చేయగా సంపిగే మొక్కలు పూలవర్షం కురిపించాయి. తుంబీలు మకరందాన్ని తృప్తిగా తాగాయి. ప్రకృతి ప్రతిచోట మన్మధుని కీర్తిని ప్రసరింపజేసింది. ఆ తరువాత మైనక పర్వతంలా నిశ్చలంగా ఆత్మవాలోకన చేసుకుంటున్న జ్ఞానస్వరూపుడైన నిస్వార్థ స్వరూపుడైన విశ్వరూపుడైన ఈశ్వరుడిని చూసి భుజాచ్ఛాలన చేసి తన చెరకు విల్లును బిగించి పుష్పబాణాలను తీశాడు. ఆ పుష్పవిల్లులో మిగిలిపోయిన మనోహరమైన కన్నయుడిలా మొగ్గ యొక్క పదునైన బాణాన్ని ధరించి కర్ణ పర్యంత ఈశ్వరుని వక్షస్థలానికి గురిపెట్టి దానిని నేరుగా విడుదల చేశాడు. ఆ ఆయుధం మకరందాన్ని చిమ్ముతూ ఈశ్వరుని ఉరస్థలంలోకి అతి వేగంతో చొచ్చుకుపోయింది. అప్పుడు ఈశ్వరుని సమాధి చెదిరిపోయింది. ఈశ్వరుడు పుష్పబాణంతో సమాధి భగ్నమై భయంకరమైన ఉగ్రతతో నిండిపోయి యమకాలానికి పాశతులకుడైన సూర్యుని ప్రతిరూపంలా కనిపించే ముఖంతో భయంకరమైన కనుబొమ్మల నుండి అగ్నికణాలు ప్రపంచమంతటా వ్యాపించాయి. మండుతున్న రాశికి మేలుకొన్న శివుని 3వ కన్ను తెరిచింది.
అక్కడ ఆ మూడవ కన్ను నుండి 10,000 మంది సూర్యులను ధిక్కరించేంత భయంకరమైన జ్వాలలు వెలువడ్డాయి. మధుడు మరియు అతని సైన్యం అగ్నిలో పురుగుల వలె దహించబడ్డాయి. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 12వ అధ్యాయం సమాప్తం. మరలా 13వ అధ్యాయంలో కలుసుకుందాం.